ఏప్రిల్ నెల వచ్చేసింది. విద్యార్థులు ఎంతగానో ఎదురుచూసే వేసవి సెలవుల సమయం దగ్గరపడింది. అయితే ఈ నెలలోనే పండుగలు, ముఖ్యమైన సందర్భాలు రావడంతో పాఠశాలలకు కొన్ని సాధారణ సెలవులు కూడా రానున్నాయి. మార్చి 31న రంజాన్ పండుగ కాగా దీనివల్ల ఏప్రిల్ 1న కూడా సెలవు ఉంటుంది. ఇక ఏప్రిల్ 6న శ్రీరామనవమి పండుగ రావడంతో ఆదివారం అయినప్పటికీ ఈ రోజు సెలవుగా ఉంటుంది. అదే విధంగా ఏప్రిల్ 10న మహావీర్ జయంతి, 14న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి, 18న గుడ్ ఫ్రైడే సెలవులు ఉన్నాయి. వీటితో పాటు రెండో శనివారం, ఆదివారాలు కలిపి మొత్తం 7 నుంచి 8 సెలవు రోజులు ఉండనున్నాయి. కానీ అసలు వెయిటింగ్ ఏప్రిల్ 24 కోసం. ఎందుకంటే ఆ రోజు నుంచి ఏకంగా 45 రోజులకు పైగా వేసవి సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఒంటి పూట బడులు కొనసాగుతున్నాయి. ఇంటర్మీడియట్ 10వ తరగతి పరీక్షలు పూర్తయ్యాయి. ఇక 1 నుంచి 9వ తరగతి విద్యార్థుల పరీక్షలు ముగిసిన వెంటనే సమ్మర్ హాలిడేస్ అధికారికంగా ప్రకటించనున్నారు. అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 24 నుంచి పాఠశాలలు మూతపడే అవకాశం ఉంది. అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. జూన్ 12న తిరిగి స్కూళ్లు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నప్పటికీ ఎలాంటి మార్పులు ఉంటాయో వేచి చూడాలి. విద్యార్థులు మీ సెలవులను ఎంజాయ్ చేసేందుకు రెడీగా ఉన్నారా? మీ ప్లాన్స్ ఏమిటో కామెంట్ చేయండి. మరింత ఆసక్తికరమైన వార్తల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి.